హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. ఈరోజైతే నా స్టైల్లో నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. చూడండి, చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది కదా. ఆలస్యం ఎందుకు, ఇంకా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. దానికి నేను 1 kg అయితే చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేయించాను. 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ముక్కలకైతే ఇలాగా మంచిగా పట్టించాలి. ప్రతి ముక్కకు ఈ మిక్సర్ అనేది సాల్టు కారం అనేది బాగా కలవాలండి. ఇలా కలిపి పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి, నాన్ వెజ్ కర్రీ కదా. నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ లేకపోతే బాగాదు. సో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలండి. 150 grams to 200 grams ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచి గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గట్టితో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కచ్చా పచ్చాగా ఉంటే కూర అనేది చాలా స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అడుగంటకుండా మంచిగా తిప్పాలండి ఇలాగా. చూడండి, ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత అడుగు నుంచి తిప్పాలండి కర్రీ అనేది. పైనుంచి ఎలా పడితే అలా తిప్పేస్తే పీసెస్ అనేవి మొత్తము చెదిరిపోతాయి. సో స్లోగా అడుగు నుంచి ఇలా తిప్పాలి. ఈ ఆయిల్ మసాలా అంతా ముక్కలకైతే బాగా పట్టాలండి. ఫ్లేమ్ అనేది కొంచెం హైలోనే పెట్టుకోండి. ఈ టైంలో ఆయిల్ అంతా ముక్కలకు పడుతుంది కదా, కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా మూతలు పెట్టుకొని 5 minutes తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేయాలండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ స్టార్టింగ్లో మనము 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5-10 minutes ఉడకనివ్వాలండి. చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అంటే ముక్క బాగా ఉడికిందండి. ఇప్పుడు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. కూర అయితే ఉడికిపోయిందండి, ముక్క కూడా సాఫ్ట్గా అయింది. మీకు కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చండి, కానీ ఇక్కడ ఆల్రెడీ ముక్క ఉడికిపోయింది. వాటర్ యాడ్ చేయకుండానే గ్రేవీ అనేది వచ్చేసింది చూడండి.
ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ఏ కర్రీ అయినా కానీ వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలండి. ఎంత తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా చికెన్ కర్రీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.